తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు. మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ 11 రోజులు అంటే దాదాపుగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే దాదాపుగా 11 రోజుల పాటు ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? తెలియజేస్తారా? ధనుసు రాశి వారికి ఈ నెల 31వ తారీఖు జనవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం రాశిలోనే బుధుడు, 2వ ఇంట రవి, అలాగే 3వ ఇంట శని శుక్రుడు, 4వ ఇంట రాహువు, 6వ ఇంట గురువు వక్రీకరించి, 8వ ఇంట కుజుడు వక్రీకరించి, 10వ స్థానంలో కేతు స్థితి పొంది ఉండడం. చెప్పాలి అనంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి స్థానాల్లో 4 గ్రహాలు రాహుకేతులు ఎలాగో వక్రీకరించి ఉంటాయి. గురువు కుజుడు కూడా వక్రీకరించి ప్రధానంగా నిర్ణయించబోతున్నారు. శుభుడైనటువంటి బుధుడు రాశిలోనే స్థితి పొంది ఉండడం చాలా యోగించేటువంటి గ్రహం అని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా రవి కూడాను యోగించేటువంటి గ్రహమే. ఇక శని యోగిస్తున్నాడు, అలాగే గురువు కుజుడు మరియు కేతువు కూడా యోగించేటువంటి స్థానమే. రాహువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఉన్న తేడాల్లో కూడా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అవకాశాలని వినియోగించుకోవడం మీ వంతుగా చెప్పవచ్చు. కాకపోతే అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టుగా బుధుడు రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. ఒకవైపు నుంచి శుభత్వాన్ని చూపిస్తున్నా మరోవైపు నుంచి మాత్రము మీకు ఎనలేని బద్ధకాన్ని ఇస్తున్నాడు. కాబట్టి బద్ధకం లేదా పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్ వీటిని విడనాడే ప్రయత్నం చేయండి. బద్ధకాన్ని తొలగించుకుంటే మీకు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి వారికి సంపూర్ణముగా యోగాలు అనేటువంటివి ఉన్నాయి. మనకు స్థూలంగా చూసినట్లయితే గురువు వక్రీకరించి ఉన్నప్పటికీ కూడాను ప్రధానంగా 6వ స్థానంలో ఉన్న పంచమ భావ ఫలితాలు, కుజుడు వక్రీకరించి 8వ స్థానంలో ఉన్న 7వ భావ ఫలితాలు ఇవన్నీ శుభాలను కలిగించేటువంటి విధంగానే గోచరమవుతున్నాయి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని తెలివితేటలతో సామర్థ్యముతో మీరు ఉపయోగించుకోగలిగితే ఆ అవకాశాలన్నింటిలో కూడాను మీరే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనగా జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్లు, అలాగే సూపర్ మార్కెట్లు, రోడ్ సైడ్ వెండర్స్, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, కళాశాలలు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను మంచి శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా శని కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు, చర్మము తోలు సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటువంటి వ్యాపారస్తులు, అలాగే ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వారు, ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇంకా ఈ బొటిక్ పార్లర్ నడిపేటువంటి వాళ్ళు, గార్మెంట్స్ అనగా వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడాను అధిక ఆదాయం కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. అనగా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలుగుతారు. లాయర్ వృత్తిని జడ్జిల్లో ఉన్నటువంటి వాడికి ఆదాయం చాలా బాగుంటుంది. రైతులకి కూడాను కొత్త పంటలు వేస్తారు. తద్వారా భవిష్యత్తు కూడాను ఇప్పుడు వేసేటువంటి పంటల యొక్క ప్రభావము భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను నిర్ణయం తీసుకునే శక్తి సరిగ్గా లేకపోవడమే ఈ యొక్క ధనుస్సు రాశిలో అనగా తీసుకున్న నిర్ణయాల్ని మార్చుకోగలుగుతారు. కాబట్టి ఒకే నిర్ణయం పైన స్టిక్ ఆన్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు
ఎవ్వరూ ఉండబోరని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఏలిన నాడిశని ప్రభావం కూడాను లేకపోవడం, అన్ని కార్యాచరణ చేసేటువంటి ప్రతి వ్యవహారాల్లో మీదే పైచేయి సాధించడం. కాకపోతే బద్ధకం, మళ్ళీ చెప్తున్నాను, బద్ధకాన్ని విడనాడే ప్రయత్నం చేస్తేనే మీ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి అన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఇక తర్వాత మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యొక్క 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 11 రోజుల పాటు ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో ఆదాయం చక్కగా ఉంటుందనే విషయాల్ని క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య అత్యంత ప్రభావవంతమైనటువంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దశమహావిద్యలలో హోమాల్లో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలు పర్ హెడ్ 2100కి చేయించడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, ఉద్యోగ బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దాంపత్య సమస్యలు, శని బాధల నివారణకి ఈ యొక్క హోమాల వలన ప్రభావం కలుగుతుంది. కావున మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12 గంటలకల్లా 29వ తారీఖు రోజున 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత కదలిక అనగా మార్పులు, చేర్పులు జరుగుతాయి. బాధ్యతలు పూర్తి చేసుకోగలుగుతారు. ధనాదాయం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగము లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చక్కగా జరుగుతాయి. 22, 23వ తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ప్రతి వ్యాపారస్తులు కూడాను మంచిగా, కులవృత్తులు, వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందుతారని చెప్పవచ్చు. 24, 25, 26 ఈ తారీఖుల్లో ఉన్నటువంటి వారు ప్రధానంగా ఇతరుల కోసమే మీ యొక్క డబ్బుని ఖర్చు పెడతారు. అంటే ఇతరులు మిమ్మల్ని అప్పుగా అడగవచ్చు, లేదా ఇతరుల కోసం మీరు వాళ్ళ మంచి పొందడం కోసం మీరు ఖర్చులు పెట్టవచ్చు. ఏదైనా మానసిక, ఇతరుల కోసం కూడా ప్రశాంతత లోపిస్తుంది. ఇతరుల వలన ఎక్కువగా ఆలోచన చేయడం, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాగే జిగ్జాగ్గా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వ్యాపారం చేయాలి అనుకుని నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళకి నిర్ణయం తీసుకోగలుగుతారు. అన్నిటికంటే మించి ఏదైనా కానీ ఒక ప్రధానంగా కొలిక్కి రాని సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా విందులు, వినోదాలు స్నేహితులతో, బంధువులతో పంచుకుంటారు. ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నారనే సంతోషం మీలో ఎక్కువగా ఉంటుంది. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ భద్రత గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంత ఒడిదుడుగులు అనేటిని ఎదురవుతాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా తరతరాల నుంచి వస్తున్నటువంటి కోర్టు సమస్యల గురించి ఆలోచన ఎక్కువగా తీసుకుంటారు. తద్వారా కొంత పరిష్కరించుకునే విధంగా మార్పులు జరుగుతాయని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఇతరుల సహాయ సహకారాలతో మీ యొక్క పనులని పూర్తి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. ఖర్చులకి, అవసరాలకి తగినంతగా మీకు రాబడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే గురుగారు, మరి ధనస్సు రాశి వారికి ఈ 11 రోజుల వ్యవధిలో అంటే కొన్ని రకాల సమస్యలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయని తెలియజేశారు కాబట్టి, సో ఈ సమస్యల నుండి బయటపడడానికి చక్కటి పరిహారాన్ని తెలియజేస్తారా గురుగారు? ప్రతిరోజు అనగా ఈ 11 రోజుల పాటు వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కరించుకోవడం కోసం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి అనుకున్న, మనస్సు సహకరించిన శరీరం సహకరించిన మనస్సు సహకరించదు. ప్రధానంగా ముందడుగు వేయడము బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు చదవండి. తద్వారా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, రాశికి సంబంధించి అలాగే వాళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వ్యూవర్స్ కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.